హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు ఏం చెప్పారంటే మన సంబంధాల గురించి చెప్పారు కదండి. అందులో మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి సమాధానం మనలోనే ఉంది. ఎప్పుడైతే మనం దానిపై భరోసా, విశ్వాసం, నా నా సమస్య పరిష్కారం నాలోనే ఉంది అని భరోసా ఎప్పుడైతే ఉంటుందో అపారమైన జ్ఞానం మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనకు అందుతుంది అని చెప్పారు. అలాగే ఎవరైనా సరే ఏదైనా ఒక అలవాటు నుంచి బయటికి తప్పించుకోవాలి అంటే దాన్ని నేను వదిలించుకోగలను అనే నమ్మకం మనకు ఉండాలి. ఎప్పుడైతే అది ఎప్పుడైతే ఎక్కువగా ఉందో ఆ కోరిక, నేను బయటపడగలను ఆ అలవాటు నుంచి అనే కోరిక ఎప్పుడైతే బయట ఎక్కువగా ఉందో ఖచ్చితంగా దాని నుంచి బయటపడతారు. కానీ ఇంకొకటి, మీ మనసు తలుపుని భయం తట్టినప్పుడు భగవంతునిలోని విశ్వాసం, అన్ని మంచి విషయాల్లో మీకు ఉన్న విశ్వాసాన్ని తలుపు తెరవనివ్వండి అని నిన్న క్లాస్ లో చెప్పారండి. ఈ రోజు భయాన్ని పారదోలేందుకు సుప్త చేతనాత్మక మనసును వాడడం ఎలా అనేది భయం గురించి చెప్తున్నారండి. ఈయన స్టూడెంట్స్ లో అంటండి, మర్ఫీ గారి స్టూడెంట్స్ లో ఒకళ్ళు వృత్తి నిపుణుల సంస్థ యొక్క వార్షిక ఒక ఫంక్షన్ జరుగుతుందంటండి. ఇతని స్టూడెంట్ అంట ఒకతను. ఇతన్ని స్పీచ్ ఇమ్మని అడిగారంట అతని స్టూడెంట్ ని. ఇతను అక్కడ 1000 మంది ఉంటారంటండి. అందులో అది కూడా ఏంటంటే ఇతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ రంగంలో చాలా ఫేమస్ అంటండి వాళ్ళంతా. ఆ 1000 మంది ఎవరైతే 1000 మంది ముందు మాట్లాడాలి ఈయన, ఆ 1000 మంది అంటండి ఆ ఆ సంస్థలో చాలా ఫేమస్ పర్సన్స్ అంట వాళ్ళంతా. వాళ్ళందరి ముందు మాట్లాడాలంట. నాకు చాలా భయం వేస్తుంది వాళ్ళందరి ముందు మాట్లాడాలంటే అని ఈ మర్ఫీ గారిని అడిగారంటండి. అడిగితే తర్వాత ఈయన ఒక సలహా ఇచ్చాడు. ఏం చేశాడంట, ఎన్నో రాత్రులు ఒక కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని ఒక 5 నిమిషాల పాటు తాపీగా, నెమ్మదిగా, సానుకూలంగా ఇలా చెప్పుకున్నాడంటండి. ఏమని? నేను ఈ భయాన్ని జయించదలుచుకున్నాను. నేను హుందాగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడతాను. నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈ విధంగా అతను మనసులో ఒక స్థిరమైన నియమాన్ని ఉంచి దాని చేత పని చేయించారంటండి. సమయం వచ్చినప్పుడు అతను తన భయాన్ని అధిగమించాడంట. ఇదే విషయాన్ని పదే పదే అనుకున్నాడంటండి. అనుకుని ఆ ఉపన్యాసాన్ని చాలా విజయవంతంగా కంప్లీట్ చేశాడంటండి. అందుకని సబ్కాన్షియస్ మైండ్ మనం ఏదైతే సూచన ఇస్తామో మన మనసుతో అది చాలా ఈజీగా తీసుకుంటుందంటండి. మనం ఇచ్చిన ఆ సూచన ద్వారానే అది కంట్రోల్ చేయబడుతుందంట. అందుకని మనం మన మనసుని స్థిరంగా ఉంచి విశ్రాంతి తీసుకునేటప్పుడు మన చేతనాత్మక మనసులోని ఆలోచనలు సుప్త చేతనలోకి ఇంకుతాయి. మనం ఏదైతే ఆలోచిస్తామో, మనం ప్రశాంతంగా ఉన్న టైంలో మన మనసుతో మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఆటోమేటిక్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఇంకిపోతాయంటండి. అలా ఇంకిపోయినప్పుడు తర్వాత అదే మనకి రియాక్ట్ అవుతాయి. మన జీవితంలోకి ముందుకు వస్తాయంటండి అవే ఆలోచనలు. మనం ఏదైతే ఆలోచన చేసామో అదే మన జీవితంలోకి వ్యక్తీకరింపబడతాయంట. జనం యొక్క అతి గొప్ప శత్రువు భయం. భయం అనేది అందరికి, ప్రజలందరికీ భయంకరమైన గొప్ప శత్రువు అంటండి. వైఫల్యం అంటే మేము ఓడిపోతానేమో అని భయం, అనారోగ్యం, బలహీనమైన మానవ సంబంధాలు వెనుక ఇవన్నిటికి కారణం ఏంటంటే భయమే. లక్షల కోట్ల మంది జనం గతం, భవిష్యత్తు, వృద్ధాప్యం, అవివేకం, మరణం వీటికి భయపడుతూ ఉంటారు. కానీ భయం అనేది కేవలం మీ మనసులోని ఆలోచనే. అంటే మీరు మీలోని ఆలోచనలకే భయపడుతున్నారు. భయం అనేది ఏది స్పెషల్ గా ఏమీ లేదు. అది మీ ఆలోచన మాత్రమే. మీ మనసు ఏం చెప్తుంది? అమ్మో ఇది భయము, ఇక్కడ ఓటమి పాలవుతానేమో నేను, ఇక్కడ ఇలా ఇది ఏమైనా తిన్నానంటే దీనివల్ల నాకు అనారోగ్యం వస్తుందేమో, ఇలా ప్రతిదానికి ఏంటి మన ఆలోచనే. ఆ ఆలోచనే భయాన్ని కలిగిస్తుంది మనకి. ఒక పిల్లాడు అంటండి, తనతో ఆడుకునే పిల్లాడు ఏం చెప్పాడంట, నీ మంచం కింద ఒక భూతం ఉంది, అది రాత్రి నిన్ను కబిలించి వేస్తుంది అని చెప్పాడంట. చెప్పేసరికి ఆ పిల్లాడు గజగజ వణికిపోయాడంట. తర్వాత తండ్రికి చెప్పాడంట. అప్పుడు తండ్రి ఏం చేశాడంట, ఒక దీపం వెలిగించి కింద చూపించాడంట మంచం కింద, అక్కడ ఏమీ లేదు అని. అప్పుడు ఆ భయం పోయిందంట ఆ పిల్లాడికి. అంటే ఏంటి, భయం ఎక్కడి నుంచి వచ్చింది అంతా అంటే మన ఆలోచనల నుంచే వచ్చింది, అది ఇంకెక్కడా లేదు, మీ ఆలోచనలోనే భయం అనేది దాగి ఉంది అని చెప్తున్నారండి. ఇంకా మీరు దేనికైతే భయపడతారో ఆ పనే చెయ్యండి. ఈ పరిష్కారం చెప్తున్నారు. ఏం చేయాలి? మనం భయంతో ఉన్నాం. ఏదైనా ఒక పని చేయాలంటే భయపడుతున్నామా? లేకపోతే దేనికి భయపడుతున్నాం? ఓటమి వస్తుందని భయపడుతున్నామా? అప్పుడు ఏం చేయాలి? ఏదంటే మనకు భయం ఉందో ఆ భయంలోకి ఆ పని చేయమంటున్నారండి. మీరు ఏ పని చేయడానికి భయపడతారో ఆ పనే చేయండి. దానితో భయం నిశ్చయంగా మరణిస్తుంది అని 19వ శతాబ్దపు సుప్రసిద్ధ వేదాంతి కవి వాల్డో ఎమర్సన్ ఈయన చెప్పారంటండి. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనే ఆయన చెప్పారంట. ఒకప్పుడు ఈయన మర్ఫీ గారు ఉన్నారు కదండి, ఈయన కూడా అంటండి
ఎప్పుడైనా ఎవరి ముందైనా మాట్లాడాలంటే ఈయనకి చాలా భయం అంటండి. ఆ ఆలోచనే అసలు మాట్లాడాలి, కొంతమంది ఆడియన్స్ ఉన్నారు ముందు, వాళ్ళ ముందు స్టేజ్ ఎక్కి నేను మాట్లాడాలి అనే ఆలోచనే గడగడ వణికిపోయేవారంట ఈయన. కానీ ఈ భయానికి లొంగిపోతే, నేను నిజంగా ఈ భయంతో ఇలాగే ఉండిపోతే అసలు ఈ పుస్తకం రాయగలిగేవాడినా? మీకు ఇన్ని విషయాలు చెప్పగలిగేవాడినా? ఇదేమి చేయలేకపోయేవాడిని అనుకుంటాను నేనిప్పుడు అని చెప్తున్నారు ఈయన. ఈయన ఏం చేశారంట, ఈ భయాన్ని అధిగమించడానికి ఎమర్సన్ సలహాను పాటించడమే. పైన చెప్పారు కదా ఆయన, లోపల భయంతో వణికిపోతూనే ఈయన అప్పుడు భయం, ఆడియన్స్ అంటే భయం కదండి, స్టేజ్ మీద మాట్లాడాలంటే ఫీల్ ఉంది కదా. అప్పుడు ఈ సలహా పాటించారంట. ఏం చెప్పాడు ఆయన, మీరు ఏ పని చేయడానికి భయపడతారో ఆ పనే చేయండి అని చెప్పారు కదా. ఆ సలహా ఈయన పాటించారంట మర్ఫీ గారు. ఏం చేసేవారంటండి, ఆడియన్స్ ముందుకెళ్ళి మాట్లాడాలంటే చాలా భయం వేసేసేదంట, లోపల వణుకుతూనే ఉండేవారంట. కానీ పైకి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవారంట. నెమ్మది నెమ్మదిగా ఆయనలో భయం అంతా పోయిందంటండి. చివరికి ఈయన ఏదైతే చేస్తున్నారో ఆ మాట్లాడే పనిలో ఆనందం కలిగిందంటండి ఈయనకి. దానిలో దేనికైతే ముందు భయపడ్డారో దాన్ని అధిగమించి ఆనందం వచ్చిందంట అప్పుడు. అంతేకాదు, ఈయన మాట్లాడడానికి మళ్ళీ అవకాశాలు ఇంకెప్పుడు వస్తాయో అని ఎదురు చూడడం మొదలు పెట్టారంటండి. ఇంకా ఏ పని చేయడానికి భయపడ్డారో ఆ పనే చేయసాగారు ఈయన. ఈయన దగ్గరికి ఎంతో మంది కౌన్సిలింగ్‌కి వస్తున్నారు కదండీ! ఎంతో మందికి ఇవి అందరిని కూడా దాటించారు కదండీ! ఎందుకొచ్చారు ఈళ్ళంతా కూడా ఈయన దగ్గరికి? ఆ స్పీచెస్ వినే కదా! అన్ని స్పీచెస్ ఇచ్చారు కదా ఈయన. చాలా మంది ఈయన స్పీచెస్ విని ఈయన దగ్గరికొచ్చేవారు. అలాగా ఈయన దేనికైతే భయపడ్డారో ఆ పనే మళ్ళీ మళ్ళీ చేశారు. దానిలో ఆనందం గూడా వచ్చింది ఈయనకి. అలా చేయడం వల్ల భయం తాలూకా మరణం నిశ్చయంగా జరిగింది. భయం తాలూకా మరణం అంటే మొత్తం మరణం, భయం పోయింది ఈయన నుంచి. మీరు మీ భయాల్ని జయిస్తానని సానుకూలమైన ప్రకటన చేసినప్పుడు, మీ చేతనాత్మక మనసులో ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినప్పుడు, మీరు సుప్త చేతనకున్న శక్తిని విడుదల చేస్తారు. అది మీ ఆలోచన ప్రవృత్తికి అనుగుణంగా స్పందిస్తూ ప్రవహిస్తుంది. ఎప్పుడైతే నేను ఈ భయాన్ని జయిస్తాను అని ఎప్పుడైతే పాజిటివ్‌గా ఒక ఆలోచన చేశామో అండి, మన మనసులో ఒక ఆలోచన ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎప్పుడైతే చేస్తామో, అది ఒక మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపిస్తుంది. ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తదంటండి ఆ టైంలో. నెమ్మదిగా దానికి ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటవుతది, దాన్ని బయటకి చూపిస్తది. అంటే ఆ భయాన్ని పోగొడతది మన లోపల నుంచి. రంగస్థలం మీద ఉన్న భయాన్ని వెళ్ళగొట్టటం ఎలా? ఇంతకుముందు ఒక అధ్యాయంలో మనకి ఫస్ట్‌లో చెప్పారండి. జేనెట్ టార్ అని ఒక ఆవిడ గురించి చెప్పారు. ఆవిడేంటంటే ఒపేరా గాయకురాలని, స్టేజ్ మీద బాగా భయపడింది. తర్వాత తనకు తనే చెప్పుకుని ముందుకెళ్ళి పాట పాడింది అని చెప్పారు కదండీ! ఆవిడ గురించే మళ్ళీ చెప్తున్నారు. ఆవిడకి స్టేజ్ అంటే చాలా భయమంటండి, గాయకురాలీవిడ. ఆ భయంతో ఏంటంటే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం ఉన్నా కూడా, ఆ భయం వల్ల స్టేజ్ మీదకెళ్ళి స్టేజ్ ఫియర్ ఉండడం వల్ల ఇంక నేను చేయలేనులే అని చెప్పేసి దాన్ని ఆపేసిందంటండి. కానీ ఒకసారి ఒక సంగీత నాటకంలో ఈవిడకి ఒక చాలా మెయిన్ రోల్ ఈవిడ చేత చేయించాలి అని ఒక ఆఫర్ వచ్చిందంటండి ఈవిడకి. మరి ముందు ఆడిషన్స్ చేస్తారు గదండీ! సెలెక్ట్ చేసుకోవడానికి ముందు ఈవిడని పిలిచారంట. ఈవిడకి చాలా భయం కదా! కానీ లోపల ఏమనుకుందంటే ఇదే ఆఖరి అవకాశం నాకు. ఎందుకు ఈవిడకి ఇష్టం పాడాలంటే. కానీ భయముంది ఈవిడకి. ఇంకా ఈవిడ నాకిదే ఇంక లాస్ట్ ఛాన్స్ ఇది. దీన్నెలా అయినా సరే నా భయాన్ని శక్తివంతంగా మార్చుకోవాలి అనుకుందంటండి. లేకపోతే ఇంకొకసారి ఈ భయాన్ని ఇప్పుడు కూడా ఇలాగే ఈ భయంతో ఉన్నానంటే ఇంక ఓటమిలోనే ఉంటాను నేను అని ఆవిడ గట్టిగా డిసైడ్ అయిందంటండి. ఆవిడ ఈ భయాన్ని దూరం చేసుకోవడం కోసం ఏం చేసిందంట, ఒక్కతే ఒక ఆవిడే ఒక రూమ్‌లో కూర్చుందంట, ఆవిడొక్కావిడే. కూర్చుని ప్రశాంతంగా శరీరాన్ని కూడా ప్రశాంతంగా కూర్చుందంట. కూర్చుని అప్పుడు అడిగిందంటండి. ఏంటి, తన మనసుని లోబరుచుకున్న భయం అనే సూచన మీదకు దాడి చేసేందుకు తాపీగా, నెమ్మదిగా, భావోద్వేగంతో నేనెంతో బాగా పాడతాను. నేను ఆత్మవిశ్వాసంతో ఎంతో ప్రశాంతంగా ఉన్నాను అని అనుకోవడం మొదలుపెట్టిందంటండి. ప్రశాంతంగా ఒక్కావిడే కూర్చుని ఇలా అనుకునేదంట. నేను బాగా పాడతాను అని సూచనలిచ్చిందంట. గైడెన్స్ ఇచ్చింది ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి. ఈవిడ ఈ వాక్యాలని 5-10 సార్లు కూర్చున్న ప్రతిసారి అనుకోసాగిందంటండి. ఒక వారం అలా చేసేసరికి ఆవిడకి కాన్ఫిడెన్స్ వచ్చిందంటండి. నేను ఖచ్చితంగా పాడగలను అని కాన్ఫిడెన్స్ అప్పుడొచ్చిందంట. వచ్చిన తర్వాత ఆవిడ ఒక అద్భుతమైన ఆడిషన్ ఇచ్చిందంట వాళ్ళందరికీ. దాని నుంచి బయటపడింది. ఆ భయం నుంచి బయటపడింది. అది చేసిందంటండి. సెలెక్ట్ అయిందంట. ఆవిడ సక్సెస్ అయిందనమాట దానిలో. మీ పరిస్థితిలో ఈ పద్ధతులు అనుసరించి దానిని మనస్ఫూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే భయం తాలూకా మరణం తథ్యం. మీరు కూడా ఇలాంటి పద్ధతిని ప్రశాంతంగా కూర్చుని ఎప్పుడైతే ఈ పద్ధతిని అనుసరిస్తారో మీకు కూడా ఆ భయం అనే దాని నుంచి విముక్తి దొరుకుతుంది అని చెప్తున్నారండి. ఓటమి గురించి భయం.
ఈయన దగ్గరికి అంటండి, ఈయన దగ్గరలో ఒక యూనివర్సిటీ ఉందంట. ఈ మర్ఫీ గారికి ఉండే ప్లేస్‌కి దగ్గరలోనే. ఆ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ ఈయన దగ్గరికి వస్తూ ఉంటారంటండి కౌన్సెలింగ్‌కి. వాళ్ళలో చాలా మంది ఒక కంప్లెయింట్ చెప్తూ ఉంటారంట. ఏం చెప్తారంట? వీళ్ళందరూ ఎగ్జామ్ ముందు చక్కగా చదువుకుంటారంటండి. ఎగ్జాము కరెక్ట్‌గా రాసే టైంకి ఏమి గుర్తుండవంట. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అట్లా ఆన్సర్‌లు గుర్తొస్తాయంట. వీళ్ళు ఇదేంటి అప్పటి వరకు నాకు ముందు గుర్తుంటున్నాయి. కరెక్ట్‌గా పేపర్ నేను రాద్దాం అనేసరికి నా మైండ్ అంతా ఖాళీ అయిపోతుంది. మరి తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది. ఎందుకిలా జరుగుతుంది అని చాలా మంది చెప్పారంటండి. మనకు కూడా అలాగే జరుగుతుంది కదండీ. ఎగ్జామ్ వస్తే టెన్షన్ పడిపోతాం. ఆ టెన్షన్‌లో ఉన్నది కూడా మర్చిపోతారు కదా! ఎంతో మంది అలా చెప్తున్నారంట. ఏంటి ఎందుకిలా వచ్చింది? అని చెప్పి ఈయన హ్మ్. ఆహ్, అసలు ఆలోచన ఎలా ఉంది? ఎలా ఆలోచిస్తున్నారు అని మన ఈయన గమనించారంటండి. గమనిస్తే ఏంటి మనం ఏదైతే ఆలోచిస్తామో దాని ప్రకారమే మన మైండ్ నడుచుకుంటుంది అని చెప్తున్నారు కదండీ ఫస్ట్ నుంచి. మన ఆలోచన ఎలా అయితే ఉందో ఆ ఆలోచన ప్రకారమే మన సబ్‌కాన్షియస్ మైండ్ మన జీవితంలోకి దాన్ని తీసుకొస్తుంది అని ఇది ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే కదండీ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈళ్ళు అమ్మో! నేను ఈ పరీక్ష రాయగలలేను, సరిగ్గా రాయలేను, నేనేమన్నా దీనిలో ఫెయిల్ అవుతానేమో ఇలాంటి ఆలోచన చేస్తున్నారంటండి. మాట్లాడితే నేను ఫెయిల్ అవుతాను, పాస్ అవుతానా లేదా? నేను ఫెయిల్ అయిపోతానేమో! ఇలా ఓటమి తాలూకు ఆ ఆలోచన ఎక్కువ చేయడం వల్ల ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటంటే కరెక్ట్‌గా ఎగ్జామ్ వచ్చేసరికి ఏం చేస్తుందంట, మర్చిపోయేలా చేస్తుందంట. ఎందుకు చేస్తుంది అలాగా అంటే వీళ్ళు అదే ఆలోచించారు. నేను ఓడిపోతాను అని, నేను ఫెయిల్ అయిపోతాను అని ఆలోచన చేయడం వల్లే సబ్‌కాన్షియస్ మైండ్ అలా చేస్తుందంటండి. షీలాబి అనే ఒక వైద్య విద్యార్థిని ఉందంటండి. మెడికల్ స్టూడెంట్. ఆవిడ ఎంతో తెలివైందంట. అయినా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు అది ఓరల్‌గా గాని, రిటెన్ అయినా ఏదైనా సరే అంటండి చాలా ఈజీ క్వెషన్స్ కూడా సమాధానాలు చెప్పలేకపోయేదంటండి. ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అంట. కానీ కరెక్ట్‌గా ఎగ్జామ్ వచ్చేసరికి చిన్న చిన్న క్వెషన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయేదంటండి. దీనికి కారణం ఏంటో చెప్పాడంట ఆవిడకి. ఏంటి పరీక్షలకు చాలా ముందు నుంచే ఆవిడ నేనసలు బాగా రాయలేనేమో, సమాధానాలు చెప్పలేనేమో అని ఇలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండేదంటండి. అన్నీ వచ్చినా కూడా ఇంటెలిజెంట్ అయినా కూడా పరీక్షల ముందు మాత్రం ఇలాగే ఆలోచించేదంట. ఎప్పుడైతే ఇలాంటి నెగెటివ్ థాట్స్ ఉన్నాయో ఆవిడ మైండ్‌లో అవంతా భయాన్ని కలిగించేవంటండి ఈవిడకి. భయం అనేది ఒక శక్తివంతమైన భావం. ఆ భావంతో కప్పబడిన ఆలోచనలు ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో సాకారం అవుతాయి. ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అది మన జీవితంలోకొచ్చేస్తుంది అని చెప్తున్నారు కదండీ! మరో మాటలో చెప్పాలంటే ఈ స్టూడెంట్ ఉంది కదండీ! మెడికల్ స్టూడెంటు. ఆవిడ ఆ సబ్‌కాన్షియస్ మైండ్ అడుగుతుందనమాట. నన్ను ఫెయిల్ చెయ్యి అని కోరుతుంది. ఏంటి నేను చేయలేనేమో అనుకుంటుంది కదా! అంటే నేను చేయలేకుండా చెయ్యి అని కోరుకుంటుంది కాబట్టి అలా జరిగింది. ఆవిడ చివరికి ఫెయిల్ అవుతుందంటండి పరీక్షలో. అందుకే ఆ రోజొచ్చేసరికి ఎగ్జామ్ రాసే టైమొచ్చేసరికి అన్నీ మర్చిపోతుంది అని అంటున్నారు. ఆమె తన భయాన్ని ఎలా వదిలించుకుంది? మరెలా వదిలించుకుందంటే ఈవిడ తన సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేసే తీరుని అధ్యయనం చేసినప్పుడు అది జ్ఞాపక శక్తి ఖజానా అన్న విషయాన్ని తెలుసుకుంది. ఈయన గురించి అన్నీ వింది. ఈయన దగ్గర కౌన్సెలింగొచ్చిన తర్వాత నువ్విచ్చే సజెషన్స్ మూలానే పనిచేస్తుంది సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్పినప్పుడు ఈవిడకి గుర్తించిందంటండి. ఒక జ్ఞాపకాల ఖజానాయే ఉంది నా లోపల అనేది గుర్తించిందంట. తర్వాత వైద్యంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈవిడ చదువుకునే టైంలో తాను విన్నది, చదివింది అంతా లోపల నా మైండ్ లోపల నిక్షిప్తమై ఉంది. అది రికార్డ్ చేయబడింది నా మైండ్‌లోనే. నేను చదివింది, విన్నది అంతా. అందుకని దానికి సబ్‌కాన్షియస్ మైండ్ దానికి స్పందించే గుణము, ప్రతిచర్య చేసే గుణం ఉంది అని తెలుసుకుందంట. దానితో సాన్నిహిత్యం కలిగి ఉండడానికి మార్గం ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో రిలాక్స్‌డ్‌గా ఉండడమే. కానీ ఎలా ఉండాలి? రిలాక్స్‌గా ఉన్నప్పుడు దాంతో చెప్పుకోమని ప్రార్థనలు చెప్తున్నారు గదండీ! అందుకని ప్రతిరోజు పొద్దున్న, రాత్రి ఆవిడ అద్భుతమైన రికార్డ్‌ని సాధించే ఇంకా ఇలా అనుకునేదంటండి. నేనేం చెప్తారు? ఏదైనా ఒక పని సాధించాలనుకోండి, దాన్ని పదే పదే అది సాధించినట్లు కలలు కనమని చెప్తా ఉన్నారు కదండీ! ఇమాజిన్ చేసుకోండి మీరు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ కోరికేంటో దాన్నని. ఈవిడ కూడా రోజు ఏమనుకునేదంటండి పొద్దున్న, రాత్రి ఈవిడ విజయం సాధించినట్లు, వీళ్ళ తల్లిదండ్రులొచ్చి ఈవిడని అభినందిస్తున్నట్లు, అలాగే వాళ్ళు ఒక లెటర్ రాసి అంటే అభినందిస్తూ ఈవిడకి ఒక లెటర్ రాసిచ్చినట్టు, ఇలా ఊహించుకునేదంటండి. ఈ సంతోషంగా అంటే అప్పుడు పాసయ్యాము అందరూ అభినందిస్తుంటే ఆనందంగా ఉంటాం కదండీ! ఆ సంతోషకరమైన ఫలితం గురించి ఆలోచించేటప్పుడు ఆవిడకి లోపల లోపల అలాంటి దానికి తగ్గట్లే లోపల తయారయిందంటండి. తయారయ్యి ఈ ప్రతిరోజు ఇది చేయడం వల్ల ఎంతో తెలివైన, అత్యంత శక్తివంతమైన సబ్‌కాన్షియస్ మైండ్ అధికారం తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు, ఊహలు చేస్తామో, ఆ సబ్‌కాన్షియస్ మైండ్ అధికారం తీసుకొని, దానికి ఆదేశం ఇస్తదంటండి. మన కాన్షియస్ మైండ్‌కి. కరెక్ట్‌గా మనం చేయగలిగేలాగా.
చివరికి ఆ ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది, ఏదైతే ఆలోచించామో పదే పదే దేన్నైతే ఊహించుకున్నారో ఈ పద్ధతి ఎప్పుడైతే అవలంబించడం స్టార్ట్ చేసిందో ఆవిడ మిగిలిన ఎగ్జామ్స్ అన్ని చక్కగా పాస్ అయ్యిందంటండి. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసేసింది అనమాట, నేను పాస్ అయ్యాను అన్నట్లు ఇమాజిన్ చేసుకున్న తర్వాత ఈవిడ చక్కగా భయం లేకుండా అన్ని ఎగ్జామ్స్ బాగా రాసిందంటండి. అద్భుతమైన ఫలితాలు సాధించిందంటండి. ఇదంతా ఎవరు చేశారంటే ఆ సబ్ కాన్షియస్ మైండే చేసింది. నీటి భయం. ఈయన మర్ఫీ గారు అంటండి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఒక స్విమ్మింగ్ పూల్ లో పడిపోయారంటండి. ఈయనకి ఈత రాదంట అప్పుడు. కాళ్ళు చేతులు ఆడిస్తున్నారంట కానీ నీటిలో పడిపోయి ఇంకా అసలు అక్కడ ఊపిరి ఆడదు కదండి. ఆ టైంలో ఎవరో ఒక యువకుడు వచ్చి ఈయన కాపాడాడంటండి. అప్పటి నుంచి నీళ్లు చూస్తేనే భయం అంట ఈయనకి. ఎందుకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయింది. నీళ్లలో పడితే అప్పుడు ఆ ఊపిరి ఆడకుండా అలాంటివి ఉంది కదండి. అది మైండ్ లో రికార్డ్ అయిపోయి అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు నీళ్ళంటే భయపడేవారంటండి. అప్పుడు ఇది అర్థం పర్థం లేని భయం అని చెప్పేసి ఒక తెలివైన పెద్ద మానసిక శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళాడంటండి ఈయన. వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఈయనతో మర్ఫీ గారితో, స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళు అని చెప్పాడంట. అంటే నాకు నీళ్ళంటే భయం అని ఈయన చెప్తుంటే ఆయన స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళు అని చెప్పాడంటండి. నీళ్లు కేసి చూడు, అది కేవలం ఒక రసాయనిక మిశ్రమం. అందులో హైడ్రోజన్ 2 పరమాణువులు, ఆక్సిజన్ 1 పరమాణువు ఉంటాయి. దానికంటూ ఏ కోరిక లేదు, జాగరూకత కూడా లేదు. కానీ ఆ 2 నీకున్నాయి. నీళ్ళేముంది, అదొక ఓన్లీ రసాయనిక సమ్మేళనం అంతే అది అని ఆయన చెప్పాడంటండి. ఈయన తలాడించాడంట. ఆయన మాటలు ఎక్కడికి దారితీస్తున్నాయా అని ఆలోచిస్తూ తలాడించాడంటండి. నీళ్లు క్రియారహితమని, అవి నిన్నేమీ చేయలేవని ఒక్కసారి నువ్వు తెలుసుకున్నాక ఆయన చెప్తున్నాడంటండి. క్రియారహితం అంటే నీళ్ళేమీ చేయలేవు, అవేం పని చేయవు కదా, అవి నీళ్ళేమీ చేయలేవు, నిన్నేమీ చేయలేవు అవి అని ఒకసారి నువ్వు తెలుసుకున్నాక గట్టిగా దృఢమైన గొంతుతో ఇలా అను. నీళ్లతో అనమని చెప్పారంట ఆయన ఈ మర్ఫీ గారితో. నేను నీ మీద విజయం సాధిస్తాను. నా మనసుకున్న శక్తుల ద్వారా నేను నీపై విజయం సాధించగలను. అలా అన్నాక నీళ్లలోకి వెళ్ళు. నీళ్లతో ముందు ఆ నీళ్లలోకి వెళ్లే ముందు ఇలా అనుకోమన్నారంట, నేను ఎలా అయినా నీపై విజయం సాధిస్తాను అని. ఏదైనా ఎలాగో నేర్చుకో. విజయం సాధించడానికి నీలో అంతర్గతంగా ఉన్న శక్తుల్ని ఉపయోగించు అని ఈయనతో చెప్పారంటండి. చెప్పిన తర్వాత ఆయన చెప్పినట్లే చేశాడంట ఈయన. ఇంకా ఒక్కసారి కొత్త మానసిక వైఖరి అవలంబించిన తర్వాత సర్వశక్తివంతమైన సబ్ కాన్షియస్ మైండ్ తన ప్రతిక్రియని చూపించింది. నాకు బలము, ఆత్మవిశ్వాసము, నమ్మకాన్ని ఇచ్చింది. దాని మూలంగా నేను భయాన్ని అధిగమించగలిగాను. అప్పటి వరకు నీళ్ళంటే భయపడేవారు. ఎప్పుడైతే ఈయన అలా చెప్పారో, నేను నీ పైన విజయం సాధించగలను అని పదే పదే చెప్పుకున్నాం అనుకోండి, తెలియకుండా మన మీద మనకు నమ్మకం వస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి. అలాగే ఈయన ఆ నీళ్ల భయం నుంచి బయటపడి ఇప్పటికీ అంటండి ప్రతిరోజు ఈయన హెల్త్ తన హెల్త్ కండిషన్ హెల్దీగా ఉండడం కోసం ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారంటండి ఈయన. అందుకని నీటికి మీరే యజమాని, మీ మీద నీళ్ళకి ఆధిక్యం ఇవ్వద్దు, గుర్తుంచుకోండి. చాలా మంది నీళ్ళంటే భయపడతారు కదండి, వాళ్ళకి చెప్తున్నారు అనమాట, నీళ్ళకి ఆధిక్యం ఇవ్వకండి, మీరే యజమాని, గుర్తుంచుకోండి అని. ఏదైనా ఒక ప్రత్యేకమైన భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక బృహత్ ప్రక్రియ. చాలా మంది జనాలకి ఈయన స్పీచెస్ ఇస్తూ ఉంటారు కదండి. వేదికపై ఈయన చాలా మందికి ఆ స్పీచెస్ లో చెప్పేవారంటండి భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్తూ ఒక పద్ధతి గురించి చెప్పేవారంట. అది అద్భుతంగా పనిచేస్తుంది, మీరు కూడా ప్రయత్నించండి అని చెప్తున్నారు మనకు కూడా. మాట వరుసకి మీకు ఏదటం అంటే భయం అనుకోండి, రోజు 3-4 సార్లు 5 లేదా 10 నిమిషాల పాటు స్థిరంగా ఒక చోట కూర్చోమంటున్నారండి. కూర్చుని మిమ్మల్ని మీరు గాఢమైన ఒక విరామ స్థితిలో ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఈదుతున్నట్లు ఊహించుకోండి. మానసిక రూపంలో మీరు ఈదుతుంటారు. మానసికంగా మీరు నీళ్ళలో ఉన్నారు. చల్లటి నీటి స్పర్శ మీకు తెలుస్తోంది. మీరు కాళ్ళు చేతులు కదుపుతున్న అనుభూతికి లోనయ్యారు. అది వాస్తవమైన విస్పష్టమైన సంతోషకరమైన మానసిక చర్య. అంటే మనకు స్విమ్మింగ్ అంటే భయం ఉంది, నీళ్ళంటే భయం ఉంది. అప్పుడు ఈయన ఏం చేయమంటున్నారు, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక చోట ప్రశాంతంగా కూర్చోమంటున్నారు. కూర్చుని నీళ్లలో ఈదుతున్నట్లు అలా మనం ఊహించుకోమంటున్నారు. అది కూడా ఎలాగా, ఆ నీళ్లు మనకు చల్లగా తగులుతున్నట్లు మన బాడీకి, అలా ఎప్పుడైతే ఆ స్పర్శ కూడా మనకు తెలిసేలాగా ఊహించుకోమంటున్నారండి. ఇవి నిరర్ధకమైన పగటి కలను కనడం కాదు. మీరు మీ కల్పనా జగత్తులో అనుభవిస్తున్నది మీ సుప్త చేతనాత్మక మనసులో వికసిస్తుందని మీకు తెలుసు. ఎప్పుడైతే మనం ఊహించుకుంటున్నామో అది పగటి కలలేమి కాదు. అది మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి లోపలికి ఇంకుతుంది అనమాట, మనం అలా ఇమాజిన్ చేసుకున్నప్పుడు అంత గట్టిగా. దాని తర్వాత మీ మనసు లోతుల్లో మీరు విడిచిపెట్టిన రూపాల వ్యక్తీకరణకు వాటిని సాకారం చేసుకునేటందుకు మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఆ ఆలోచన ఇంకిపోయింది అనుకోండి, అప్పుడు లోపల నుంచి అంటే ఆ ఒత్తిడి పెరుగుతుందంట దానికి. ఈసారి మీరు ఈదటానికి ప్రయత్నించినప్పుడు ముందుగా మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది సుప్త చేతన యొక్క నియమం.
మీరు ఇదే ప్రక్రియను ఇతర భయాలకు కూడా అన్వయించవచ్చు. అంటే ఇందాక కూడా చెప్పారు కదండి, ఒక రచయిత చెప్పారని చెప్పేసి మీకు ఏదైతే భయం ఉందో ఆ భయంలోకి వెళ్ళండి అన్నారు కదా! అలాగే ఏ భయానికైనా దీన్నే అన్వయించుకోమంటున్నారు. మీకు బాగా ఎత్తైన ప్రదేశాలు అంటే భయం ఉండేటట్లయితే మీరు కొండలు ఎక్కుతున్నట్లు ఊహించుకోండి. దాని వాస్తవికతను అనుభూతి చెందండి. కొండల్లోని పూల పరిమళాన్ని, స్వచ్ఛమైన గాలిని, అద్భుతమైన దృశ్యాన్ని ఆనందించండి. మానసికంగా మీరు ఇలా ఊహించుకుంటూ పోతే భౌతికంగా అలా చేయడం ఎంతో సులభంగా, అనుకూలంగా ఉంటుందని తెలుసుకోండి. ఎప్పుడైతే మనం మనసులో అలాంటి ఊహలు చేసుకున్నామో, మనకి ఏదైతే భయమైతే దాంతో అలా ఆ పని చేస్తున్నట్లు ఊహించుకున్నామో, నిజంగా బయట మనం ఆ పని చేసినప్పుడు మనం ఈజీగా చేయగలుగుతామంటండి. ఆ భయం నుంచి బయటపడతామంట. అతడు లిఫ్ట్‌ని దీవించాడు. ఇంకొక ఆయన గురించి చెప్తున్నారండి. జొనా జొనాథన్ ఎమ్ అని ఒకాయన ఒక పెద్ద కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నాడంటండి ఈయన. ఎన్నో ఏళ్లుగా అతను లిఫ్ట్ ఎక్కడానికి భయపడుతున్నాడంటండి. చాలా మంది ఉంటారు కదండీ లిఫ్ట్ ఎక్కాలంటే భయపడేవాళ్ళు. ఈయన కూడా లిఫ్ట్ ఎక్కాలంటే భయమంటండి ఈయనకి కూడా. ప్రతిరోజు ఉదయమే నడుచుకుంటూ అన్ని మెట్లు ఎక్కి ఏడో అంతస్తులో ఉందంటండి ఈయన ఆఫీసు. అక్కడికి నడుచుకుంటే ఎళ్ళేవాడంటండి లిఫ్ట్ ఉన్నా సరే, లిఫ్ట్ అంటే భయం మూలాన. పై అంతస్తులో ఉన్న ఇతర కంపెనీల్లోని ఆఫీసర్‌లను కలుసుకోవాలి, ఇంకా పై అంతస్తులో ఉన్న ఆఫీసర్‌లను కలుసుకోవాల్సొచ్చిందనుకోండి, ఏదో సాకుతో వాళ్ళని తన ఆఫీస్‌లో రెస్టారెంట్‌లో కలుసుకుందాం. అక్కడికెళ్ళేవాడు కాదంటండి. ఎందుకు మరి లిఫ్ట్ ఎక్కాలి కదండీ! అంటే ఈ ఈళ్ళు స ఈ అమెరికాలో పెద్ద పెద్ద బిల్డింగ్‌లుంటాయి గదండీ! ఎక్కువ ఫ్లోర్స్ ఉంటాయి గదా! ఈయన ఏడో ఫ్లోర్‌లో ఉండేవారంటే అక్కడికి నడుచుకునే వెళ్ళేవాడు. ఇంకా ఎవరితోనా కలవాల్సొచ్చిందనుకోండి పైన ఉంటే, వాళ్ళని కలవడానికి ఏదో సాకుతో రెస్టారెంట్‌లో కలుద్దాం అని చెప్పేసి ఎళ్ళేవాడు కాదంట. ఎందుకంటే మెట్లెక్కాలని. అందుకని ఎక్కడికైనా బిజినెస్ ట్రిప్‌లకెళ్ళాడనుకోండి, చాలా కష్టంగా ఉండేదంట. ఎందుకంటే అక్కడ బుక్ చేస్తారు గదండీ! బిజినెస్ బిజినెస్ ట్రిప్ అంటే ఆ కంపెనీ వోళ్ళే రూమ్సే బుక్ చేస్తారు గదా! ఆ రూమ్‌లో ఏవైనా పైన అంతస్తుల్లో బుక్ చేశారనుకోండి, నడిచెళ్ళాలంటే ఇబ్బంది గదా ఈయనకి. అందుకనంటండి సాధారణంగా ఈయన ఏం చేసేవాడంటేనంటండి, కింద అంతస్తులోనే ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాల్సి ముందుగా మళ్ళీ ఆళ్ళకి ఫోను చేసి, నాకలా పైనొద్దు, కిందే కావాలి. అది మళ్ళీ ఎక్స్‌ట్రా ఇదే కదండీ! అలా చెప్పడం ఇవన్నీ కూడా. అలా ఈయనకి చాలా ఇబ్బందిగా ఉండేదంటండి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా. ఈ భయం ఆయన సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క సృష్టి. ఎందుకంటే, ఆయనకి అంతకుముందు ఏదో అనుభవం అయ్యి ఉంటది. ఆ లిఫ్ట్‌లో ఎవరైనా ఈయన చూసుండొచ్చు. ఎవరైనా లిఫ్ట్‌లో పడి బయటికి రాకుండా, ఊపిరాడకుండా ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. ఇలాంటివి ఏవైనా చూసుండవచ్చు. మరి ఏ అనుభవంతో ఎలా ఆ భయం ఎందుకుందో ఈయనకి తెలీదు కానీ మొత్తానికి అంతకుముందు ఎందుకో ఉండిపోయింది ఆయన సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాని పట్ల భయం. అతను తన జాగ్రత్తావస్థ స్థాయిలో పూర్తిగా మర్చిపోయాడు. ఒకసారి దీన్ని అర్థం చేసుకున్నాక అతడు దాన్ని మార్చాలనుకున్నాడు. ఈయనవన్నీ విన్న తర్వాత దీనెలా అయినా ఈ భయం నుంచి బయటపడాలి అనుకున్నాడంటండి. అతడు ప్రతిరోజునంటండి లిఫ్ట్‌ని రోజు రాత్రికి చాలా సార్లు దీవించేవాడంట లిఫ్ట్‌ని. ఎలాగా? ప్రశాంతంగా ఆత్మవిశ్వాసం నిండిన మూడ్‌లో తనలో తానే పలుమార్లు ఇలా అనుకునేవాడంట. ఏమని? మా భవనంలోని లిఫ్ట్ ఒక అద్భుతమైన ఆలోచన. సర్వత్రా వ్యాపించి ఉన్న మనసులోంచి వచ్చిందిది. మా ఉద్యోగులందరికీ ఇదొక వరం. అద్భుతంగా పనిచేస్తోందిది. అంతే కదండీ! భయపడితే ఏ పని చేయగలుగుతాం మనం? లిఫ్ట్ లేకపోతే ఈరోజే మనం కూడా చూడండి ఎంత లిఫ్ట్ వల్లే కదండీ! మనం హ్యాపీగా ఏ ఫ్లోర్‌లో ఉన్నా హ్యాపీగా వచ్చేస్తున్నాం ఒక్క నిమిషంలో. దేవుడు నిర్దేశించిన క్రమంలో ఇది పనిచేస్తూ ఉంటుంది. నేను లిఫ్ట్‌లో శాంతితోనూ, సంతోషంతోనూ వెళ్తుంటాను. ఇప్పుడు నేను మౌనంగా ఉంటాను. ఎందుకంటే ప్రేమ, అవగాహన, జీవన ప్రవాహాలు నా ఆలోచనల తరంగాల ద్వారా ప్రవహిస్తున్నాయి. నా కల్పనా జగత్తులో నేను ఇప్పుడు లిఫ్ట్‌లో ఉన్నాను. అంటే ఊహించుకుంటున్నాడనమాట ఈయన. కల్పనా జగత్ అంటే ఊహల్లో. లిఫ్ట్‌లో ఉన్నాను. లిఫ్ట్ దిగి నా ఆఫీస్‌లోకి వెళ్తున్నాను. లిఫ్ట్ నిండా నా సహోద్యోగులున్నారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళంతా స్నేహపూర్వకంగా, సంతోషంగా, స్వతంత్రంగా ఉన్నాను. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ప్రతిరోజు ప్రార్థన చేశాడంటండి. 15 రోజులు చేసిన తర్వాత 11 రోజున అతను లిఫ్ట్‌లోకి తన కంపెనీలోని ఇతర ఉద్యోగులతో పాటు ఎక్కాడంటండి. 15 రోజులు చేసిన తర్వాత ఆయనకి భయం పోయిందంట. తనకు తానే హాయిగా, స్వేచ్ఛగా, హ్యాపీగా ఫీల్ అయ్యాడంటండి ఆ రోజు. అప్పటినుంచి లిఫ్ట్ యూజ్ చేయడం మొదలుపెట్టాడంట ఈయన కూడా ఆ భయం నుంచి బయటపడి. సాధారణమైన భయం, అసాధారణ భయం. అంటే మనందరికి 2 భయాలుంటాయండి. ఒకటి సాధారణమైన భయం. ఈ సాధారణ భయం ఏంటంటే ఇప్పుడు మన సడెన్‌గా కారొస్తుందనుకోండి. మన ఎదురుగా ఒక కారొస్తుంది. అది మనకి వెంటనే పక్కకు తప్పుకుంటాం. ఎందుకు అమ్మో! అది మననేమన్నా హిట్ చేస్తుందేమో అన్నట్లు. అది సాధారణ భయం. అంటే మన ఆత్మ రక్షణ కోసం మనం పైనుంచి వచ్చినప్పుడే తెచ్చుకున్నాం మనం. పైలోకాల నుంచి మనం భూమి మీదకి జన్మ తీసుకునేటప్పుడే ఆ భయం ఖచ్చితంగా ఉండాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు మంటలో ఇప్పుడు గ్యాస్ వెలిగించామండి మనం. ఆ మంటలో చేయి పెడితే కాలుతుంది అని భయం ఉంటది మనం. చేయి పెట్టం. ఆ భయం ఉంది కాబట్టి మనం ఆ పని చేయకుండా ఆగుతున్నాం. అది సాధారణ భయం. కానీ అసాధారణ భయాలేంటి? ఇవన్నీ. లిఫ్ట్ అంటే భయం. లేకపోతే ఇంతకుముందు చదువంటే భయం. ఫెయిల్ అయిపోతానేమో అని భయం. మాట్లాడాలంటే భయం. ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ అసాధారణ భయాలనమాట. అవన్నీ ఎలా వచ్చినియి? ఆలోచన ద్వారా వచ్చిన భయాలవన్నీ. అందుకని
ఈ ఈ అసాధారణ భయాలన్నీ ప్రత్యేకమైన అనుభవాలు వాటిని కలుగు చేస్తాయి. కొన్ని అనుభవాల ద్వారా ఎవరో లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడంటే మనం భయపడతాం, మొదలు పెడతాం. అమ్మో, లిఫ్ట్ లో వాళ్ళకి అలా అయింది కదా, నాకు అయిపోతుందేమో. ఎవరికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళు కార్ డ్రైవ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయిందంట, నేను కూడా చేయను అని కొంతమంది భయపడిపోతూ ఉంటారు. అంటే ఇవన్నీ ఏంటి, అసాధారణ భయాలు ఇవన్నీ. వాటిని ఇవన్నీ మనం వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఇవేమీ లేవు మనకి. ఓన్లీ సాధారణ భయం ఒకటే ఉంది. అది ఖచ్చితంగా ఉండాలి మనకి. అది లేకపోతే కారు వస్తున్నా సరే పక్కన అలా ఉండిపోయాం అనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది కదా. అందుకని ఆ సాధారణ భయం ఉండాలి. కానీ ఈ అసాధారణ భయం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మన తల్లిదండ్రుల ద్వారా, మన చుట్టూ సమాజం ద్వారా ఇవన్నీ అసాధారణ భయాలు నేర్చుకున్నామంటండి. చూడండి, మనం చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళు పక్క నుంచి వెళ్తా ఉంటారు, అయినా సరే "ఏయ్, జాగ్రత్త జాగ్రత్త, కారు వచ్చేస్తుంది వచ్చేస్తుంది" ఇలా భయపెట్టేస్తాం మనం నిజంగానే పిల్లల్ని. ప్రతి పనికి ఎగ్జామ్ చదువుకుంటున్నాడు అనుకోండి, ఎగ్జామ్కి వెళ్తాడు, మనం ఏం చెప్తాం పిల్లలకి? ఏ ఎగ్జామ్ సరిగ్గా రాయి, మళ్ళీ మర్చిపోతావు, జాగ్రత్త, నువ్వు చదువుకునేది గుర్తుందా? ఇలా వాళ్ళని బెదిరిస్తూ మనం ముందే చెప్పేస్తాం అన్నమాట తల్లిదండ్రులు. అలాగే ప్రతిదీ సమాజం నుంచి రకరకాల భయాలు. ఈ భయాలన్నీ అసాధారణ భయాలు. అసాధారణ భయం దీని గురించి చెప్తున్నారు. మీరు మీ భావనా శక్తిని అదుపులో ఉంచుకోనప్పుడు భయం ఉత్పన్నమవుతుంది. అంటే మన ఆలోచనల్ని మన కంట్రోల్‌లో ఉండాలి. ఆ కంట్రోల్‌లో ఎప్పుడైతే ఉండవో అప్పుడే మనకి భయం అనేది మొదలవుతుంది. ఒక ఆవిడకి విమానంలో ప్రపంచం చుట్టూ రావాలి అని ఆహ్వానం వచ్చిందంటండి. ఇన్విటేషన్ వచ్చిందంట. మొత్తం చక్కగా విమానంలో ప్రపంచం చుట్టూ రావాలని. ఆవిడ తెలుసంట ఈయనకి. ఆవిడ ఏమనుకుందంట, అప్పుడు ఏం చేసిందంట ఈవిడ, విమానాలు ప్రమాదాలకు గురవుతాయి కదండీ! ఆ కటింగ్ పేపర్‌లలో న్యూస్‌లొస్తాయి కదా, పలానా చోట విమాన ప్రమాదం జరిగింది, ఇంకో చోట విమాన ప్రమాదం ఎలా జరిగింది అని న్యూస్‌లుంటాయి కదండీ! ఆ పేపర్ కటింగ్స్ అన్నీ కట్ చేసిందంట ఈవిడ. అవన్నీ సేకరించడం మొదలుపెట్టిందంట. మొదలుపెట్టి ద వరల్డ్స్ వర్స్ట్ ఏరోప్లేన్ క్రాషెస్ అని ఒక వీడియో టేప్స్ కూడా తెప్పించిందంట. అంటే ఈ క్రాష్ ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ అవి అవుతాయి కదండీ, క్రాషెస్ అవుతాయి కదా, అలాంటి టేప్‌లు ఉంటాయి కదా, వీడియో టేప్‌లు అవన్నీ కూడా తెప్పించిందంట. తెప్పించి తను సముద్రంలో పడి మునిగిపోతున్నట్లు ఊహించుకుందంట. ఈవిడ చూడండి, అక్కడ ఎంజాయ్ చేయడం మానేసి ఒక ఆఫర్ వచ్చింది ఈవిడకి. ఏంటి? విమానంలో ప్రపంచం చుట్టి రావాలి. ఎంత మంచి ఆఫర్ అండి అది. ఆ ఆఫర్ గురించి, అందులో ఆనందం గురించి ఆలోచించట్లా. ఈవిడేంది ఆలోచించింది? నేను యాక్సిడెంట్ అవుతదేమో, ఈ విమాన ప్రమాదాల గురించి అన్నిటి గురించి ఆలోచిస్తుంది ఈవిడ. ఆలోచించి నేనే అందులో పడి చనిపోతాను, మునిగిపోయి చనిపోతానని ఊహించుకుంటుందండి. ఇదే అసాధారణ భయం అంటే ఇదే. ఆమె ఇలాగే ఆలోచిస్తూ పోతుంటే ఆమె దేనికైతే భయపడిందో దాన్నే తన వైపుకి బలంగా ఆకర్షించుకుని అలా జరిగే అవకాశాన్ని కలిగించేది. ఇదే ఆలోచన ఆవిడ కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? నిజంగా అది ఆమె ఏదైతే అనుకుందో దాన్ని ఆకర్షించి అదే జరిగేలా జీవితంలోకి తెచ్చుకునేది ఆ యాక్సిడెంట్‌ని. అలాగే ఇంకొక ఆయన ఉదాహరణ కూడా చెప్తున్నాడండి. అతను న్యూయార్క్‌లో ఒక పెద్ద వ్యాపారవేత్త అంటండి. చాలా డబ్బు సంపాదించాడంట. తన రంగంలో విజయం సాధించాడంట. కానీ ఎప్పుడు లోపల ఏమనుకునేవాడంట, నేను నా కంపెనీ దివాలా తీసేస్తది. బలవంతంగా నేను ఉన్నదంతా పోగొట్టుకుంటాను నేను. ఎప్పుడు ఇలా ఓటమి గురించి అంటే మాట్లాడితే ప్రతిసారి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడంట. నేను దివాళా తీస్తాను, నా నా కంపెనీ అంతా మూతపడిపోతుంది, ఇలా ఊహించుకునేవాడని ఆయన భార్య చెప్పిందంట ఈవిడకి. ఏ రోజైనా సరే ఆహ్, ఆ! ఏ రోజైనా నా వ్యాపారం యొక్క అభివృద్ధి ఎప్పుడైనా సరే ఆహ్, ఇంకా డామ్ అనిపోతుంది వ్యాపారం. ఇదే పనిగా ఇదే ఆలోచన చేసేవాడంటండి. తర్వాత కొన్ని రోజులు నిజంగానే ఆయన ఏదైతే ఆలోచించాడో, నా కంపెనీ దివాలా తీసేస్తుందని, చివరికి అది దివాలా తీసిందంటండి ఆ కంపెనీ. అంటే ఏంటి? వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తే, ఆ వ్యతిరేకమైన ఆలోచనకి బలం ఇచ్చారంట. ఆకర్షణ వచ్చి అది మన సబ్‌కాన్షియస్ మైండ్. నిజంగా చివరికి అలాగే దివాలా తీసాడంటండి. జాబ్ అన్నట్లు నేను భయపడిందంతా నా విషయంలో జరిగింది. ప్రపంచం నిండా అలాంటి జనం ఉన్నారు. ఇంకా ఆయన అదే ఆలోచనలో ఉన్నాడనమాట. ఏంటి, ప్రపంచం అంతా అలాగే ఉన్నారు. అంతే, అందరిని మోసం చేసేవాళ్ళు. ఇలాగే అంటే ఎవరికో ఏదో జరిగిందనుకోండి, ఎవరికైనా పక్కనోళ్ళు ఎవరో బిజినెస్ లాస్ అయ్యారనుకోండి, అలాగే నిజమే జనమంతా అలాగే ఉన్నారు కదా, నాకు కూడా ఇలాగే జరుగుతుంది అని, లేకపోతే ఎవరికో ఏదో రోగం, ఇప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు చూడండి, కరోనాతో బాధపడి కరోనాతో చనిపోయిన వాళ్ళకంటే కూడా కరోనా భయంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారంటండి చాలా మంది. అంటే పక్కనోళ్ళకొచ్చిందంటే నాకు కూడా వస్తుందేమో అని భయం. అలాంటి మాకెక్కడ అంటుకుంటుందో అని. ఇవన్నీ అసాధారణ భయాలు అని చెప్తున్నారండి ఈయన. అసాధారణ భయానికి జవాబు. దానికి జవాబేంటి అది కూడా చెప్తున్నారు. మిమ్మల్ని అసాధారణమైన భయం చుట్టుముట్టినప్పుడు మీరు మానసిక రూపంలో దానికి విరుద్ధమైన దారిలో కదలాలి. మీరు భయపడుతూ ఉండిపోతే అక్కడే నిలిచిపోతారు. అభివృద్ధిని సాధించలేరు. అంతేకాక మానసికంగా, శారీరకంగా కృషించిపోతారు. మీలో భయం తలెత్తినప్పుడు సుప్త చేతనాత్మక మనసు తక్షణం తీసుకొచ్చే ప్రాథమిక నియమం ఒకటుంది. మీరు దేన్ని చూసి భయపడుతున్నారో దానికి విరుద్ధమైన దేన్నో కోరుకోవడం దాని నియమం. నాకేమనిపించిందంటే, ఇప్పుడు డ్రైవింగ్ చేయాలంటే భయపడుతున్నామండి మనం.
భయపడితే ఏంటి? ఎందుకు భయపడాలి? నేను డ్రైవింగ్ బాగా చేస్తున్నానని ఊహించుకోమంటున్నారు. అంటే చేయడం మొదలుపెట్టాలండి ఎప్పుడైతే. నాకు భయమేసింది, డ్రైవింగ్ అంటే భయం. నేనసలు చేయను అనుకోకుండా ఎళ్లి నేను డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే విరుద్ధమైన కోరిక తెచ్చుకోవాలంటండి. భయం అనుకున్నా సరే నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ చేస్తే భలే ఉంది. నేనే అన్నీ తెచ్చుకుంటున్నాను. నాకు కావాల్సిన పనులన్నీ నేనే చేసుకోగలుగుతున్నాను. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నేను డ్రైవింగ్ చేసి అది చేస్తున్నాను. ఇలా ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో అండి, ఆటోమేటిక్‌గా మనం ఏది కావాలనుకుంటున్నామో దానిపై దాన్ని సాధించుకోగలుగుతాం మనం. ఆ భయం నుంచి బయటపడతాం. అందుకని ఈయనేం చెప్తున్నారు, మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో దానిపై మీ ధ్యాస ఉంచండి. ఆ కోరికలో మునిగిపోండి. దాని ధ్యాసలోనే ఉండండి. సుప్త చేతనాత్మక జగత్తు ఎప్పుడూ చేతనా జగత్తును మారుస్తుంది అని తెలుసుకోండి. ఎప్పుడైతే మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాన్ని అలా గట్టిగా అనుకున్నామో, మన కాన్షియస్ మైండ్‌లో కూడా అదే ఆలోచన వస్తుంది. ఈ వైఖరి మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, మీ ఆత్మ బలాన్ని పెంచుతుంది. అదే మనకి డ్రైవింగ్ భయం, నేను చేయలేను అనుకున్న ఆలోచనని, నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను బావుందని ఎప్పుడైతే గట్టిగా అనుకున్నామో అండి, అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తదంట. నేను చేయగలను అని. బలం పెరుగుతుందంట లోపల. అప్పుడు ఆ శక్తి మన లోపల ఏదైతే శక్తి ఉందో, ఆ శక్తి పని చేయడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి దాని వలన శాంతి, ఆత్మవిశ్వాసం మనకు లభిస్తాయంటండి. మీ భయాల్ని పరీక్షించండి. ఒక పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్‌లో ఒక అమ్మకాల విభాగం అధ్యక్షుడున్నాడంటండి. అంటే సేల్స్ చేసే దాంట్లో మేనేజర్ ఉంటాడు కదండీ! సేల్స్ మేనేజర్. అతను ఇది అతను జాబ్‌లో జాయిన్ అయిన కొత్తలో అంటండి, చాలా సార్లు అసల కస్టమర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, కస్టమర్స్ వస్తే ఏం చేయాలి ఈళ్ళు సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్ళు? వాళ్ళు అమ్మకాలు ఎలా పెంచాలో అని చెప్పాలి కదండీ వీళ్ళు కస్టమర్స్‌కి. కానీ వాళ్ళు ఎవరైనా వస్తుంటే భయమేసేసేదంటండి ఈయనకి. ఆళ్ళతో మాట్లాడాలంటేనే భయమేసేదంట. అప్పుడు ఇతని పైన ఒక సూపర్వైజర్ ఉండేదంట ఒక లేడీ. ఆవిడ చాలా తెలివైందంటండి. ఒకరోజు ఆవిడ ఈయనతో ఏమందంట, "తలుపు వెనకాల ఏదో రాక్షసి ఉంది అని భయపడకు. నిజానికి ఏ రాక్షసి అక్కడ లేదు. ఒక అంధ విశ్వాసానికి బానిసవు నువ్వు." అంటే ఒక మూఢ విశ్వాసం. ఏంటి అమ్మో! వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది అని ఒక భయం అన్నమాట. ఆ భయం పెట్టేసుకున్నాడు. అలాంటి దానికి నువ్వు బానిసవైపోయావు నువ్వు అని చెప్పిందంటండి. చెప్పి ఇంకా ఏం చెప్పిందంట, ఈవిడ కూడా ఫస్ట్‌లో అంట భయం అనిపించేదంట ఈవిడకి కూడా. ఈయనకి చెప్తుందన్నమాట. ఆయన భయపడుతున్నాడని జెప్పేసి. ఆవిడేం చెప్పిందంటే, నేను కూడా భయమేసినప్పుడు ఏం చేసేదాన్నంటే, దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాను నేను, అని తిన్నగా దాని మొహంలోకేసి చూసేదంటండి ఈవిడ. ఏదైతే ఇప్పుడు కొంతమంది చూడండి బల్లులు ఇలాంటి భయం ఉంటాయండి. బల్లులు, బొద్దింకలు వీటిని చూస్తే చాలా భయపడతారు. అంటే ఏమనుకుంటారంటే, అమ్మో! దాన్ని చూస్తే అసహ్యం. నిజం చెప్పాలంటే మన మనసులో ఒక అసహ్యం చిరాకు అనమాట వాటి పట్ల. ఎప్పుడైతేనంటండి వాటి మీద భయంతో ఉన్నప్పుడు, వాటి వంక వాటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే, అలా నెమ్మదిగా దాని పట్ల భయం పోతదంటండి. అంటే ఈవిడేం చెప్పారంటే ఇక్కడ మామూలుగా ఏదైతే భయం ఉందో దాని మొహంకేసి చూస్తే కళ్ళలో కళ్ళు పెట్టి చూసేదంటండి. అంటే ఇక్కడ ఈవిడ జంతువుల గురించి ఏం చెప్పలేదు. కానీ నాకెందుకో చాలా మంది ఈ భయాలు నేను చాలా మంది దగ్గర వింటున్నాను కాబట్టి, ఇది నాకనిపించిందండి నేను చెప్తున్నాను. ఇలాంటి జంతువుల పట్ల భయం ఉంటే ఆ వాటిని కూడానండి అవి మనల్ని ఏం చేసినాయండి జంతువులు. అందుకని దాని మీద భయాన్ని మనం వదిలించుకోవాలంటే దాని మీద ప్రేమను పెంచుకోవాలండి. ఎప్పుడైతే ప్రేమగా ఉన్నామో అవి వాటిని చిరాకు లేకుండా అంటే మనకి సాధారణంగా భయం భయం కాదక్కడ. మనకి అసహ్యం అన్నమాట అది. నాకు కూడా ఉండేదది. అందుకే నేను చెప్తున్నానిప్పుడు. అలాంటి అసహ్యాన్ని ఎలా పోగొట్టుకుంటాం మనం? అది మనల్ని ఏం చేసింది? దాన్ని ఒకసారి చూద్దామండి. ప్రేమగా చూద్దాం. చూస్తే ఆటోమేటిక్‌గా మన లోపల నుంచి ఆలోచన మనకి ఆ ప్రేమపూర్వకమైన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అండి, అది ఖచ్చితంగా మనకి భయం పోతది. తర్వాత అది కూడా కనిపించడం మానేస్తది మనకి. అతను అడవిలో దిగాడు. జాన్ నెస్ ఒకప్పుడు అమెరికా సేనలో మతాధికారిగా పనిచేసేవాడంటండి ఒకతను. జాన్ నెస్ అనే అతను. అతను రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుందంట. ఆ టైంలో ఈయన అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు విమానాల్లోంచి కూడా ఈ మెషిన్ గన్స్ అవన్నీ చేసేవారు కదండీ! యుద్ధాలు చేసేవారు కదా! అలాగా ఈయన ఒక విమానంలో ప్రయాణిస్తున్నాడంట ఆ టైంలో. సై సైనికాధికారిగా పనిచేసేవాడంట. అతను విమానం ఆ గన్స్ అన్ని పేలడం వల్ల బాగా దెబ్బతిని ఒక దగ్గర ల్యాండ్ అయిపోయిందంటండి ఆ విమానం. అక్కడ ఒక్క అతనే దిగిపోయాడంట మధ్యలో ఎక్కడ అడవులు చుట్టూ దట్టంగా అడవులున్నాయంట. ఆ అడవుల మధ్యలో దిగాల్సొచ్చిందంట ఆ విమానం నుంచి. ఎందుకంటే సహజంగా చాలా భయపడ్డాడు. అంటే ఏమీ లేదండి అక్కడ. ఒక్కడే దిగాడు. ఏం చేస్తాం అప్పుడు? విపరీతంగా భయమొచ్చేస్తది కదా! కానీ ఆ టైంలో ఆయనకి నాలెడ్జ్ తెలుసు. భయపడకూడదు. సాధారణమైన భయం, అసాధారణమైన భయం. ఈ ఈ భయాల గురించి అంతా నాలెడ్జ్ తెలుసు. అందుకని నా అధీనంలోకి అసాధారణ భయం రాకూడదు. నేను దాని భయం కంట్రోల్‌లోకి నేను వెళ్ళకూడదు అనుకున్నాడంటండి. అనుకుని తనలో తానేమనుకున్నాడంట, జాన్ నువ్వు నీ భయం ముందు లొంగిపోకు. నీ భయం మరేమీ కాదు. అదొక కోరికంతే.
నువ్వు రక్షణను, భద్రతను, బయటపడే మార్గాన్ని కోరుకుంటున్నావు. పాజిటివ్‌గా ఇలా అనుకున్నాడంటండి. అనుకునేసరికి వెంటనే నెమ్మదిగా ఖాళీగా ఉన్న దగ్గర నుంచున్నాడంట. నెమ్మదిగా ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడంటండి. నెమ్మదిగా అతనిలో ఉన్న భయం తాలూకు లక్షణాలు తగ్గిపోయినియంట. తగ్గిపోయి బాడీ కొంచెం రిలాక్స్ అయింది అనుకోగానే ఇలా అనుకున్నాడంట. గ్రహాలు వాటి మండలాల్లో తిరిగేటట్లు దారి చూపిస్తున్న అనంతమైన మేధ నాకు ఈ అడవిలోంచి క్షేమంగా బయటపడడానికి దారి చూపిస్తుంది. అతను గట్టిగా 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఇలా అనుకున్నాడంటండి. నన్ను ఈ దారి చూపిస్తుంది నాకిది అని. అలా అనుకునేసరికి హఠాత్తుగా ఈయనలో ఏదో ఏదో కదులుతుంది అని అనుభూతి చెందాడంట. ఏంటి? అది నమ్మకం, ఆత్మవిశ్వాసంలో మానసిక స్థితి. ఖాళీ జాగాలో ఒకవైపు ఆకర్షించింది. అక్కడ ఈయనకంటండి ఎప్పుడైతే అలా ఆలోచన చేశాడో, అప్పుడు వెంటనే కొన్ని కాలి గుర్తులు ఎవరో నడిచినట్లు కాలి గుర్తులు కనిపించినియంట ఈయనకి. ఆ దారిలో నడవడం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టేసరికి అక్కడ ఒక విలేజ్ కనిపించిందంటండి. ఆ గ్రామంలో ప్రజలంతా ఎలా ఉన్నారంటే, ఈయనతో చాలా స్నేహంగా ఉన్నారంట. ఈయనకంతా ఫుడ్ అది కూడా పెట్టారంటండి. పెట్టి దారి కూడా చూపించారంట ఈయనకి. తర్వాత సురక్షితంగా బయటపడ్డాడంటండి. బయటపెట్టి ఈయన చెప్పాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే అప్పుడు, నేను భయాలకు లొంగిపోయి నా దురదృష్టానికి ఏడుస్తూ కూర్చుంటే, ఆ భయం నాపై విజయం సాధించేది. కానీ బహుశా నేను భయం మూలాన ఆకలి చావు అప్పుడేం దొరకవు కదండీ. అక్కడ ఎవ్వరు లేరు. ఒక్కడే ఉన్నాడు కదా! ఆ భయపడిపోయి అక్కడే ఆగిపోయి ఉంటే చనిపోయి ఉండేవాడు. ఎందుకంటే ఆకలికి తాళలేక. కానీ ఈయన సబ్‌కాన్షియస్ మైండ్‌తో స్ట్రాంగ్‌గా ఎప్పుడైతే చెప్పుకున్నాడో, ఆ భయం నుంచి అతను బయటపడ్డాడు. అతను తనకు తానే ఉద్యోగం నుంచి వెళ్ళగొట్టుకున్నాడు. ఇంకొక ఆయన గురించి చెప్తున్నాడండి. రాఫెల్‌నెస్ అని ఒక ఫౌండేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నాడంటండి. ఈయన ఉద్యోగం పోతుంది అని 3 ఏళ్లుగా అతను భయపడుతున్నాడంట. ఎలా భయపడుతున్నాడంటే అది కూడా తనకంటే కిందున్న ఉద్యోగులేమో ప్రమోషన్‌లొచ్చేస్తున్నాయి. నాకేమి ప్రమోషన్ రావట్లేదు. పైగా ఈయన్ని ఎవరో ఏదో చేస్తారు బయటికి. అంటే ఈయన మీద అనవసరంగా ఏయో ఆరోపణలొస్తూ బయటికెళ్ళిపోతాడు అని అలాంటి ఆలోచన చేసేవాడంటండి ఎప్పుడు. ఈ చివరికి కంపెనీయే డిస్మిస్ చేసేస్తారు కదండీ! ఉద్యోగం నుంచి తీసేస్తారు అని ఆలోచించేవాడంటండి. చివరికంటండి అలాగే జరిగిందంట. అందరూ అతనేంటంటేనండి, ఆ ఆలోచన ఏంటి ఇతనికి అనారోగ్యకరమైన ఆలోచన చేశాడితను. నా ఉద్యోగం పోతుంది, ఇలా కిందోళ్ళందరికీ ప్రమోషన్‌లొచ్చేస్తున్నాయని. ఎప్పుడైతే అలాంటి ఆలోచన చేశాడోనండి, అది సబ్‌కాన్షియస్ మైండ్ అది తీసుకొని చివరికి ఆ ఉద్యోగం పోయి అతను ఎలా అయితే ఊహించుకున్నాడో అలాగే కిందోళ్ళందరికీ ప్రమోషన్‌లొచ్చినియంటండి, ఇతను బయటకి గెంటివేయబడ్డాడంట. వాళ్ళు అతని మీద కుట్ర పన్నారు. ఇంకొక అతని గురించి చెప్తున్నారండి. ఆయనేంటంటే ఈయన విదేశాల్లో పర్యటిస్తున్నాడంట. ఎవరు మర్ఫీ గారు. ఆ టైంలో ఒక పేరుగాంచిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కనిపించాడంట. అతనితో 2 గంటలు మాట్లాడాడంటండి మర్ఫీ గారు. ఆయన ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించేవారంట ఈయనకి. ఇక్కడ ఈయనేంటంట ఈ ఆఫీసర్ అంటండి ఎప్పుడు ప్రతిపక్ష నేత. అంటే అపోజిషన్ పార్టీలో ఉంటారు కదండీ! పొలిటీషియన్స్. వాళ్ళని సమర్థిస్తూ వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్స్ ఉంటాయి కదండీ! ఎవరికిష్టం వచ్చిన న్యూస్ ఛానెల్స్ వాళ్ళ గురించి మాట్లాడుతా ఉంటాయి కదా! అపోజిషన్ పార్టీని సమర్థించే న్యూస్ ఛానెల్స్ ఉంటాయి కదండీ! ఆ ఛానెల్స్ అంటండి ఎప్పుడు నిరంతరం తిడుతూనే ఉంటాయంటండి. ఈ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే మర్ఫీ గారు కలిసిన గవర్నమెంట్ ఆఫీసర్‌ని ఆ న్యూస్ ఛానెల్స్ ఎప్పుడు తిడుతూనే ఉండేయంటండి. అవి తన మనశ్శాంతిని అలాంటప్పుడు ఎలా ఉంటదండి? ఎవరైనా మనల్ని తిడుతున్నారనుకోండి, వెంటనే అమ్మో! ఏంటి వీళ్ళెలా తిడుతున్నారని టెన్షన్ పడిపోతా ఉంటాం కదా మనం. కానీ ఈయనంటండి ఎప్పుడు ఆ మనశ్శాంతిని పోగొట్టుకోలేదు. ఈయన తిడుతూ ఉండేవారంటండి ఆ న్యూస్ ఛానెల్స్. అయినా సరే ఎప్పుడు మనశ్శాంతి ఇ పోయేలాగా చేసుకోలేదంట. ఈయన ఆలోచన చేయలేదంట అలాగా. ఎప్పుడు దాన్ని గమనించుకుంటూ ఉండేవాడంటండి. అతను ఒక అలవాటుని పాటిస్తున్నాడు. ఏం అలవాటంటండి పొద్దున్నే ఒక 15 నిమిషాల పాటు కూర్చుంటున్నాడంటండి. తన లోపల గాఢమైన, స్థిరమైన శాంతి సముద్రం ఉంది అని భావిస్తాడంటండి. ఈ విధంగా ధ్యానం చేస్తూ అతను బ్రహ్మాండమైన శక్తిని సృష్టించుకుంటున్నాడంట. ఆ శక్తి అన్ని రకాల కష్టాలు, భయాల్ని ఓడిస్తుందంట. అంటే ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తున్నాడంటండి. ఎలా ఆలోచిస్తున్నాడంటే అన్ని రకాల కష్టాలు, భయాలు అన్నీ పోతున్నాయి అనేటట్లు అనుకునేవాడంటండి ఎప్పుడు. కొన్ని నెలల క్రితం అంటండి అతని కొలీగ్ ఉంటాడు కదండీ! ఆ కొలీగ్ ఫోను చేసి చెప్పాడంట, "నీ మీద ఎవరో కుట్రలు పన్నుతున్నారు. అందుకని దేశంలో సైన్యంలో అసంతృప్తితో ఉన్న వ్యతిరేకులు అందరూ కొంతమంది ఆఫీసర్ల సాయంతో నిన్ను నీ పోస్ట్‌లోంచి తీసేయాలనుకుంటున్నారు" అని చెప్పాడంటండి. ఆ కొలీగ్ ఫోను చేసి. అలాంటప్పుడు ఎంత టెన్షన్ పడతారండి ఎవరైనా సరే. కానీ ఆఫీసర్ అనుకున్నాడంటండి నేను ప్రశాంతంగా నిద్రపోదలుచుకున్నాను. నేనేం పట్టించుకోను ఇవన్నీ. రేపు ఉదయం 10 గంటలకు దీన్ని మనం చర్చించుకుందాం అని చెప్పాడంటండి.
అంటే సీరియస్గా ఏం తీసుకోలేదన్నమాట ఈయన. అతను ఈయనతో ఏం చెప్తున్నాడు మర్ఫీ గారితో, భావనాత్మకంగా ఆలోచించి, అంటే నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మానసికంగా దాన్ని స్వీకరించినంత కాలం ఎటువంటి వ్యతిరేకమైన ఆలోచన రూపం దాల్చలేదు అనే సంగతి నాకు తెలుసు. అంటే మనం నెగిటివ్గా ఆలోచించినప్పుడు, ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఆలోచించామనుకోండి, మన ఆలోచనే మన జీవితం అని చెప్తున్నారు కదండి. ఈ బుక్ అంతా చెప్పింది అది. లాస్ట్కి వచ్చేసాం మనం ఇంకా. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఎలా ఏదైతే ప్రశాంతంగా కూర్చుని మానసికంగా మనం ఎవరైనా నెగిటివ్గా మనం అన్నా, లేకపోతే నెగిటివ్ ఆలోచన చేయకుండా ఉన్నంత కాలం ఆ ఆ ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచన మనం ఎప్పుడైతే భావం తీసుకోలేదో, ఎవరైనా విమర్శ చేసినా దాన్ని ఎప్పుడైతే మన మనసుకు తీసుకోలేదో, అప్పుడు ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచన కార్యరూపం దాల్చదు అని నాకు తెలుసు. వాళ్ళు భయం గురించి ఇచ్చిన సూచనను నా మనసులో ఉంచుకోవడానికి నేను అంగీకరించలేదు. ఆఫీస్‌లో ఏం చెప్పాడు ఈయనకి, మీ ఉద్యోగం తీసేయడానికి కుట్రలు పన్నుతున్నారు. మీ ఉద్యోగం తీసేయొచ్చు అని చెప్పారు. ఈయన అస్సలు మనసులో తీసుకోలేదంటండి. నా ఉద్యోగం తీసేస్తారా అని ఆలోచించలేదంట ఈయన. అందువల్ల నేను దానికి అనుమతిస్తే కానీ నాకు ఎటువంటి హాని జరగదు. నేను అనుకోలేదు కదా! నేనసలు నా ఉద్యోగం తీసేస్తారనే ఆలోచన నేను చేయలేదు. అలాంటప్పుడు నా ఉద్యోగం ఎందుకు పోతుంది అన్న ఆలోచన ఎంతసేపు ఈయన ప్రశాంతంగా ఉన్నాడు. ఉండేసరికి ఆయనకి ఎలాంటి హాని జరగలేదంటండి. అతను ఎంత ప్రశాంతంగా, నిబ్బరంగా, నిర్మలంగా ఉన్నాడో గమనించండి. అతను ఊరికే గాబరా పడిపోయి తన జుత్తు పీక్కోలేదు. లేక చేతులు నులుముకోలేదు. తన లోపల కేంద్రంలో అతను స్థిరంగా ఉన్న శాంతి సాగరాన్ని కనుక్కున్నాడు. అప్పుడు గొప్ప ప్రశాంతత అతన్ని ఆవరించింది. చూడండి, అంత ప్రశాంతంగా అలాంటి టైంలో ఎంత టెన్షన్ పడతామో మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి టెన్షన్ వచ్చినప్పుడు. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో ఎలాంటి వ్యతిరేకమైన శక్తి మన మీద పనిచేయదు. అందుకని ఎప్పుడు పాజిటివ్‌గా ఉండడం, పాజిటివ్ ఆలోచనలు బాగా ఎరుకుతూ ఉందామండి మనం ఆలోచనలు. మీ భయాలన్నింటి నుంచి విముక్తిని మీరే సాధించండి. భయాన్ని పారదోలేందుకు బైబిల్‌లో ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఉంది. నేను పరమాత్మని వేడుకున్నాను. నా కోరికను ఆయన విన్నాడు. నా భయాలన్నింటి నుండి నన్ను విముక్తుణ్ణి చేశాడు. పరమాత్మ అనేది ఒక ప్రాచీన పదం. అది మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. మీ సుప్త చేతనాత్మకున్న అద్భుతాలను తెలుసుకోండి. అది ఎలా పనిచేస్తుందో గ్రహించండి. ఈ అధ్యాయంలో మీరిచ్చిన ప్రతిక్రియలను పాటించండి. వాటిని ఇవాళే ఆచరణలో పెట్టండి. ఇక్కడ భయానికి మనకు చాలా చెప్పారు కదండీ! ఇవన్నీ పాటిస్తే మనం ఖచ్చితంగా ఎలాంటి భయం నుంచైనా బయటపడగలమండి. ఏమీ లేదండి. భయమే కాదు, క్షమాపణ కాదు. ఈయన చెప్పిన ప్రతి సామరస్య సంబంధాలు, ప్రతి దానిలో ఏం చెప్పారు ఈయన? పాజిటివ్‌గా ఉండడం మనం అలాంటి ఆలోచన, పాజిటివ్ ఆలోచనని మన లోపల ఇమాజిన్ చేసుకోవడం దాన్ని. మనకి ఏ కోరికైతే ఉందో ఆ కోరిక తీరిపోయినట్లు, ఆల్రెడీ తీరిపోయినట్లు ఇమాజిన్ చేసుకోండి. పదే పదే చేయడం వల్ల సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోద్ది. అది చివరికి మన జీవితంలోకొస్తుంది. ఇదే చెప్పారు ప్రతి దానిలోను. అందుకని ఈయన అదే చెప్తున్నారు మళ్ళీ. మిమ్మల్ని అన్ని భయాల్లోంచి విముక్తుల్ని చేస్తుంది మన సబ్‌కాన్షియస్ మైండ్. అందుకని ఇలా అనుకోమంటున్నారు. ఏమని? నేను పరమాత్మని వేడుకున్నాను. నా కోరికను ఆయన విన్నాడు. నా భయాలన్నింటి నుంచి ఆయన నన్ను విముక్తుడిని చేశాడు అని అనుకోమన్నారు. భయం నుంచి విముక్తి పొందడానికి అనుసరించవలసిన పద్ధతులు. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారండి చాప్టర్ చివరిలో. మీరు ఏ పని చేయడానికి భయపడతారో ఆ పనే చేయండి. భయం తాలూకా మరణం తథ్యం. ఎప్పుడైతే మనం ఆ పనే చేస్తామో భయం అనేది పక్కకు పోతుంది. సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకంతో మీతో నేను ఈ భయాన్ని జయించగలను అనగలిగినప్పుడు మీరు విజయం సాధిస్తారు. భయం మీ మనసులోని ఒక వ్యతిరేకమైన భావన. దాని స్థానంలో ఒక సృజనాత్మకమైన ఆలోచనని ఉంచండి. భయం కొన్ని లక్షల మంది చావుకి కారణమైంది. ఆత్మవిశ్వాసం భయం కన్నా గొప్పది. భగవంతునిలోనూ, సన్మార్గంలోనూ ఉంచే విశ్వాసం కన్నా శక్తివంతమైంది మరేదీ లేదు. భయం అన్నింటికంటే గొప్ప శత్రువు. వైఫల్యం, రుగ్మత, పాడైన మానవ సంబంధాలకి భయమే కారణం. ప్రేమ భయాన్ని పారదోలుతుంది. జీవితంలోని అన్ని మంచి వస్తువులతోనూ ప్రేమకు భావనాత్మక అనురాగం ఉంటుంది. ఉత్కృష్టమైన వాటిని ఆకాంక్షిస్తూ జీవించండి. సర్వశ్రేష్టమైనవే మీకు ఎప్పుడూ లభిస్తాయి. భయం గురించిన సూచనలని, వాటిని వ్యతిరేకించే వాటితో నేను చక్కగా పాడగలను. నేను హుందాగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాను లాంటి వాటిని ఎదుర్కోండి. అది మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. ఎప్పుడైతే మనం ఆలోచన వచ్చిందో, నెగెటివ్ ఆలోచన, వెంటనే నేను చక్కగా చేయగలను ఆ పని అనుకోవాలని. భయం పరీక్షల్లో మతిమరుపు రావడానికి కారణం పరీక్షల్లో మతిమరుపు రావడానికి కారణం. దీనిని తరచూ జూడిగా నేను తెలుసుకోవాల్సిందంతా నాకు సంపూర్ణంగా జ్ఞాపకం ఉంటుంది అని అనుకోవడం ద్వారా మీరు ఆ భయాన్ని జయించగలరు. సాధారణమైన భయం మంచిదే. కానీ అసాధారణమైన భయం చెడ్డది, వినాశకారి. నిరంతరం భయం గురించి ఆలోచించడం వల్ల అసాధారణమైన భయాలు ఇంకా ఇతర మనోవైకల్యాలు సంభవిస్తాయి. నిరంతరం ఏదైనా ఒక దానికి భయపడుతుంటే అది భయాందోళనలకు దారితీస్తుంది.
మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి పరిస్థితులను మార్చగలదని, మీ హృదయం కోరుకున్న కోరికలను నిజం చేయగలదని మీరు తెలుసుకున్నప్పుడు మీరు అసాధారణమైన భయాన్ని జయించగలరు. తక్షణమే దృష్టిని మీ కోరికపై ఉంచండి. దానికి అంకితం కండి. అది మీ భయానికి విరుద్ధమైనది. ఇదొక ప్రేమ, భయాన్ని పారదోలే ప్రేమ. మీరు ఓటమికి భయపడితే విజయం వైపు మీ దృష్టిని నిలపండి. మీరు జబ్బులకు భయపడితే సంపూర్ణ ఆరోగ్యం మీద మీ ఆలోచనలను ఉంచండి. మీరు ప్రమాదానికి భయపడితే దేవుని రక్షణ మార్గదర్శకత్వం గురించి ఆలోచించండి. మీరు చావుకి భయపడితే మరణానంతర శాశ్వత జీవితం గురించి ఆలోచించండి. భగవంతుడే జీవితం, అదే ఇప్పుడు మీ జీవితం. చూడండి, నిజంగా ఏదైనా ఓటమి వచ్చిందనుకోండి, అప్పుడు నేను విజయం సాధిస్తాను అనుకోవాలంటండి. జబ్బులకు భయపడ్డామనుకోండి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అనుకోవాలంట. మీ ప్రమాదం వస్తుంది అని భయపడితే దేవుడు రక్షణ ఎప్పుడు నా దగ్గరే ఉంది, దేవుడు ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు, ఇలా అనుకోవాలంటండి. ఎప్పుడైతే అప్పుడు ఈ భయాల నుంచి బయటపడతాము. మరణం గురించి భయం అనుకోండి, ఏదైనా అన్నిటికంటే అన్ని భయాలకి మూల కారణం ఏంటంటే మరణ భయమే అండి. ఎప్పుడైతే మనకి పైన ఆత్మలోకాల్లో జీవితం ఎంతో బాగుంటుందని దానికి తగ్గ నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటామో మరణం అనే దానికి ఎప్పుడు ఎవరు భయపడమండి. భయానికి సమాధానం ప్రత్యామ్నాయ నియమం. మీరు దేనికి భయపడినా దానికో పరిష్కారం ఉంది. అది మీ కోరిక రూపంలో ఉంటుంది. మీకు ఒంట్లో బాగాలేనప్పుడు మీరు ఆరోగ్యాన్ని కోరుకుంటారు. మీరు భయం అనే జైలు గోడల మధ్య బందీగా ఉన్నప్పుడు స్వేచ్ఛను కోరుకుంటారు. మీరు మంచినే కోరుకోండి. మానసికంగా మీరు సన్మార్గం పైనే మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ సుప్త చేతనాత్మక మనసు మీకు ఎప్పుడూ పరిష్కారాలు చూపుతుంది అని తెలుసుకోండి. అది ఎప్పుడూ ఓటమి చెందదు. మీరు వేటికైతే భయపడుతున్నారో అవి కేవలం మీ మనసులోని ఆలోచనల రూపంలో తప్ప వాస్తవంలో లేవు. ఆలోచనలు సృజనాత్మకమైనవి. అందుకే జాబ్ ఇలా అన్నాడు, నేను దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. మీరు మంచి గురించి ఆలోచించండి, మీకంతా మంచే జరుగుతుంది. మీరు మీ భయాల్ని చూడండి, వాటిని తర్కం వెలుగులో చూడండి. మీ భయాల్ని చూసి నవ్వడం నేర్చుకోండి. అదే అన్నింటికంటే మంచి మందు. మిమ్మల్ని మీ ఆలోచనే తప్ప మరేదీ భంగపరచలేదు. ఇతరుల సలహాలు, వ్యాఖ్యానాలు, బెదిరింపులకు ఏ శక్తి లేదు. శక్తి మీలోనే ఉంది. ఏది మంచో దానిపై మీ ఆలోచనలు కేంద్రీకరించబడినప్పుడు ఆ భగవంతుని శక్తి మంచి గురించి మీరు చేసే ఆలోచనలతో కలిసి ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే భయం వచ్చినప్పుడు అంటే ఆలోచించుకోవాలండి. మనల్ని మనం ఏంటి భయం ఎందుకు వచ్చింది అని ఎప్పుడైతే తర్కం చేసుకున్నామో నవ్వుకోవాలంటండి. ఆ భయాలను చూసి మనమే నవ్వాలంట. అప్పుడు మనకి ఆ మంచి ఆలోచనలు వస్తాయి. ఈ ఎదుటి వాళ్ళు ఎవరైనా ఇందాక ఒక అతను చూసారండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ తీసుకోలేదు. అందుకని చెప్పేసి ఏది మంచో దానిపైనే మన ఆలోచనలు ఎప్పుడైతే కేంద్రీకరిస్తామో ఆ శక్తి మనకి మన ఆలోచనలతోనే ఉంది. ఆ శక్తి అంతా మన ఆలోచనలోనే ఉంది. ఒకే ఒక సృజనాత్మక శక్తి ఉంది. అది సద్భావన రూపంలో పరిభ్రమిస్తుంటుంది. అందులో భేదాభిప్రాయాలకు, అసమ్మతులకు తావు లేదు. దాని మూలం ప్రేమలో ఉంది. అందుకే ఆ భగవంతుని శక్తి మీరు మంచి గురించి చేసిన ఆలోచనలతోనే ఉంటుంది. అందుకని ఎప్పుడు మనం మంచి ఆలోచనల్లోనే చేస్తూ మన జీవితాన్ని మంచిగా మలుచుకుందామండి. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.